బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టులో కాస్త ఊరట దక్కింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఇదే సమయంలో 50,000 రూపాయల పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ఇక ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మళ్లీ సరెండర్ కావాలని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం షరతులు పెట్టింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. జూలై 20వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఓవైపు మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం కూడా ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు 11న మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఇక మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు సాయంత్రంలోగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గొప్ప ఊరటం లభించింది అని చెప్పుకోవచ్చు మిథున్ రెడ్డికి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీగా తాను ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ ను మిథున్ రెడ్డి ఏసీపీ కోర్టులో వేసిన నేపథ్యంలోని మధ్యంతర బెయిల్ ఇస్తూ కొద్దిసేపటి క్రితమే ఏసీపీ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కొన్ని షరతులు కూడా విధించడం జరిగింది. ఈ నెల 11వ తారీఖున సాయంత్రం 5 గంటలకల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కావాలంటూ కూడా ఏసీపీ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలంటూ కూడా మిథున్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ పై మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదన విన్న ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ బెయిల్ మంజూరు చేసే అంశంలోని కొన్ని షరతులు విధించడం జరిగింది. 50,000 రూపాయలకు సంబంధించిన పూచీకత్తుతో పాటు మరోపక్క 2 సాక్షులు సంతకాలు చేసేందుకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 50,000 పూచీకత్తు, దాంతో పాటు 2 సాక్షి సంతకాలు చేసిన తర్వాత బెయిల్ ఇస్తూ ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి మిథున్ రెడ్డి బయటకు రిలీజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం బెయిల్ ఆర్డర్స్ కాపీని తీసుకొని మిథున్ రెడ్డి న్యాయవాదులు రాజమండ్రికి బయలుదేరారు. మరికొద్దిసేపట్లోనే రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు బెయిల్ కాపీకి సంబంధించి పూర్తి అంశాలను ఇచ్చిన తర్వాత అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం ఈ రోజు 6వ తారీఖు, 7, 8, 9, 10, 11వ తారీఖు మొత్తం 5 రోజుల పాటు ఈయనకి బెయిల్ లభిస్తుంది. 11వ తారీఖు సాయంత్రానికి ఖచ్చితంగా కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి సరెండర్ అవ్వాల్సింది కూడా ఆదేశాల్లో పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించి చూసినట్టయితే ప్రస్తుతం A4 నిందితుడిగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్ లోని ముడుపుల మొత్తాన్ని తన సొంత కంపెనీలకు మళ్లించారంటూ కూడా పూర్తి ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు ఇటీవల విచారణకు పిలిచి ఆ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఎంపీగా ఉన్న నేపథ్యంలోనే లోక్సభ సమావేశాలు ఉన్న నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ మిథున్ రెడ్డి
సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే అక్కడ చుక్కెదురైన నేపథ్యంలో చివరాఖరకు లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ విచారణకు వచ్చిన మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచిన జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఆయన కోరిన మేరకు ఎంపీగా ఉన్న నేపథ్యంలో కొన్ని సదుపాయాలు కూడా కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం జైలు అధికారులు అందించారు. అయితే పూర్తి స్థాయి బెయిల్ కోసం ప్రస్తుతం మిథున్ రెడ్డి పలు ప్రయత్నాలు చేసిన నేపథ్యంలోని ప్రస్తుతం ఏసీపీ కోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలోని ఆయనకి మధ్యంతర బెయిల్ను మాత్రం మంజూరు చేయడం జరిగింది. ఇది షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసిన నేపథ్యంలో ఈ నెల 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు సరెండర్ అవ్వాలంటూ కూడా కొంచెం క్రితం ఏసీపీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెల 11న మిథున్ రెడ్డి తిరిగి జైల్లో సరెండర్ అవ్వాలంటే కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. బట్ ఆయన సరెండర్ అవ్వడానికి ఇంకా 2-3 రోజులు టైం ఉంది. మరి ఈ గ్యాప్ లో ఆయన ఎక్కడికైనా వెళ్లి తలదాచుకునే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఇటువంటి సందర్భంలో కోర్టు ఎటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది ఆయన కోసం? అంటే ఇప్పటికే మిథున్ రెడ్డికి సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఎందుకంటే ఆయన విదేశాలకు వెళ్లకుండా పూర్తి స్థాయిలోనే పాస్పోర్ట్ కూడా సీజ్ చేసే అధికారం సిట్ అధికారులకు ఉంటుంది. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే ముందుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా దాంతో పాటు ఒక ఎంపీగా ఉన్న నేపథ్యంలోని ఆయన వేరే ప్రాంతాలకు కూడా ఎక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా నిఘా యంత్రాంగం ఏదైతే ఉందో అధికారులందరూ నిఘా యంత్రాంగం పూర్తిగా ఆయన మీద పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా దాంతో పాటు ఆయన ఏమేం ప్రదేశాలకు వెళ్లారు అనే దానిపై కూడా ఇప్పటికే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఎందుకంటే ఆయన ఈ రోజు సాయంత్రం జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలు కనిపెడుతున్నాయి. ఢిల్లీలో ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజపేట నుంచి వైసీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలోని అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఈ ప్రక్రియ సంబంధించి ముగిసిన తర్వాత వెంటనే 11వ తారీఖు సాయంత్రం 5 గంటల సమయంలోని మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఖచ్చితంగా సరెండర్ అవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను ఆయన పాటించకపోతే రాబోయే రోజుల్లోని లీగల్ గా చుక్కెదురయ్యే అవకాశాలు కాబట్టి, ఎందుకంటే రేపు పూర్తి స్థాయి బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా లిక్కర్ కేసుకు సంబంధించి సిట్కి సంబంధించిన న్యాయవాదులు పూర్తిగా ఆయనకు వ్యతిరేకంగా ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు పేర్కొంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తే వాటికి చిక్కులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కోర్టుకు సంబంధించి ఏదైతే కొన్ని షరతులు విధించిందో ఖచ్చితంగా ఆ షరతులు ఫాలో అవకపోతే రాబోయే రోజుల్లోని మరింతగా లీగల్ గా మిథున్ రెడ్డికి చుక్కెదురయ్యే అవకాశాలు కనపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ మాత్రమే జరుగుతూ ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఆయన ప్రస్తుతం నిందితుడిగా ఉన్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని ఇందుకు సంబంధించిన ఏసీపీ కోర్టు ఆయనకి శిక్ష ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఆయన ట్రయల్ రన్ లోనే ఉన్నారు. దానికి సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉన్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లోని సిట్ విచారణలోని పూర్తి ఆధారాలు సేకరించి ఇతను నిందితుడిగా పేర్కొంటే మాత్రం రాబోయే రోజుల్లోని మరింత శిక్ష పెరిగే అవకాశాలు కనపడతాయి. దాంతో పాటు లీగల్ గా కూడా బెయిల్ కోసం రేపు వెళ్ళినా సరే పూర్తిగా చుక్కెదిరే అవకాశం నేపథ్యంలోని కోర్టు షరతులను ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఫాలో అవ్వాలి. దానికి అనుగుణంగానే ముందుకు వెళ్ళాలి. ఏదైతే ఉందో 50,000తో పాటు ఇద్దరు పూచీకత్తుతోని బెయిల్ మంజూరు చేయడంతో పాటు కోర్టు ఇచ్చిన ఈ 5 రోజుల గడువు ఏదైతే 11వ తారీఖు సాయంత్రం కల్లా ఆయన ఖచ్చితంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అవ్వాలి. మరో పక్క ఈ కేసుకు సంబంధించి ఎక్కడా మాట్లాడకూడదు అంటూ కూడా ఆదేశాల్లో పేర్కొంది. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.